ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీనివాస మంగాపురంలో వార్షిక వసంతోత్సవాలు పరిసమాప్తం. దేవదేవులకు విశేషంగా స్నపన తిరుమంజనం, తిరుచి ఉత్సవం. నారాయణవనంలో ముగిసిన కళ్యాణ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు. శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో రెండో వసంతోత్సవం. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి చందన సమర్పణ. విశాఖ సాగర తీరంలో శ్రీ వెంకటేశ్వరునికి స్నపన తిరుమంజనం. ఋషికొండ టీటీడీ ఆలయంలో ఘనంగా శ్రవణ నక్షత్ర వేడుకలు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక వసంతోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి 3 రోజుల పాటు వసంతోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజైన బుధవారం స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు, రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారు, సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తిని ప్రత్యేక స్నానపీఠాలపై వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పలు రకాల ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ, పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం జరిపి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात्. ఇక వసంతోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం ఉంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఉభయ దేవేరి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి, రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారు, సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తికి బంగారు ఆభరణాలు, పూలమాలలతో సర్వాంగ శోభితంగా అలంకరణ చేసి ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు.
సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవ మనోహరంగా సాగింది. అనంతరం తిరుచి సేవలను ఘనంగా నిర్వహించారు. దేవదేవులైన శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వరుడు, రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలుడు, సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తులను సర్వశోభిత అలంకరణలో వేర్వేరు తిరుచులపై కొలువుదీర్చారు. వాహన మండపంలో విశేష అర్చనలు జరిపి నైవేద్యం, హారతులు సమర్పించారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో తిరుచులపై ఊరేగిన దేవదేవుల దర్శనంతో భక్తులు పులకితరయ్యారు. గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తి పారవస్యంలో ఓలలాడారు. తిరుపతి జిల్లా నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్నపన తిరుమంజనం, చక్రస్నానం, ధ్వజ అవరోహణ క్రతువులను అర్చకులు సంప్రదాయ శోభితంగా పూర్తి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 9 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన బుధవారం ఉదయం అర్చకులు చక్రస్నాన మహోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లను, చక్రతాళ్వార్ను పుష్కరిణి చెంత స్నానపీఠంపై కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ పూజలు చేసి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం ఆలయంలోని పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం వేడుకగా జరిగింది. భక్తులు దైవనామ స్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ చక్రస్నాన వేడుకలను నిర్వహించారు. భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి పరవశులయ్యారు. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయంలో బుధవారం స్వామివారికి 2వ వసంతోత్సవాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. బంగారు రత్నాభరణాలు, పూలమాలలతో దివ్య శోభితంగా అలంకార భూషితులను చేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని ఆలయ ఆవరణలోని మండపంలో కొలువుదీర్చారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, విశ్వక్సేనారాధన, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు అర్చకులు చందన సమర్పణ జరిపి నైవేద్యం, మహామంగళహారతులు అందజేశారు. ఆపై అర్చకులు వసంతాలను ప్రోక్షణ చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉభయ దేవేరి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. దేశ రాజధాని ఢిల్లీలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అశ్వవాహన సేవ ఘనంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అర్చకులు స్వామివారికి బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య సుందరంగా అలంకరణ చేసి అశ్వవాహనంపై ఆశీర్వదనం చేశారు. ప్రత్యేక పూజలు జరిపి నివేదన, హారతులు సమర్పించిన తరువాత మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారు అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విశాఖ సాగర తీరం ఋషికొండలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో మూలమూర్తులకు ఆరాధనలు పూర్తి చేశారు. అనంతరం ఆలయ ఆవరణలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పంచామృతాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, పూలమాలలతో ఉత్సవాలకు అలంకరణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు.
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అన్నమాచార్య 616వ జయంతి ఉత్సవాలు ఆఖరి రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా బుధవారం ఉదయం తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు అనంతరం మేళతాళాలు, భజనలు, భక్తి గీతాలాపనలతో సీతారామ లక్ష్మణులను ఊరేగింపుగా ఆలయం నుండి అన్నమాచార్య కళామందిరానికి వేంచేపు చేశారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు అన్నమయ్య రామచంద్రుడిపై రచించిన పలు కీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. అనంతరం అర్చకులు సీతారామ లక్ష్మణులకు పూజలు నిర్వహించి ఆస్థానం సమర్పించారు. హరయపుత్ర కామేష్టియందు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మము. హరయపుత్ర కామేష్టియందు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మము. సురల రక్షింపగా అసురుల శిక్షింపగా, సురల రక్షింపగా అసురుల శిక్షింపగా. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలోని పెరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో మహా సుదర్శన హోమం వేదోక్తంగా ముగిసింది. లోక సంక్షేమార్థం ఏటా 3 రోజుల పాటు వైశాఖ మాసంలో శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలోని శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ల సన్నిధిలో సుదర్శన హోమం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా బుధవారం ఉదయం శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ల సన్నిధిలో ఋత్విక్కులు ఆగముక్తంగా హోమాన్ని పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీ గోవిందరామానుజ చిన్నజీయర్ స్వామి పాల్గొని భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. భక్తులు భక్తి ప్రపతులతో సుదర్శన హోమంలో పాల్పంచుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుపతి పట్టణంలో వరదరాజస్వామి దేవాలయంలో చక్రతాళ్వారు వేంచేసి ఉన్నారు. ప్రతి సంవత్సరం 3 రోజుగా సుదర్శన హోమం లోకక్షేమార్థంగా అందరూ క్షేమంగా ఉండాలని జరుగుతుంది. 3వ రోజు ఈరోజు పూర్తి. ఈ విశేషంగా ప్రతి సంవత్సరం వరదరాజస్వామి దేవాలయం చక్రతాళ్వారు సుదర్శన సన్నిధిలో అది విమర్శనగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందరూ క్షేమంగా ఉండాలని స్వామివారు ప్రార్థిస్తూ ఉంటాం. సోమస్సు నిత్యం నిత్యశ్రీ నిత్యమంగళం. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తాళ్లపాక అన్నమాచార్యుల 616వ జయంతి ఉత్సవాలు బుధవారం ఆఖరి రోజుకు చేరుకున్నాయి. ఈ నెల 23 నుండి 29వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి, తాళ్లపాక, రాజంపేటల్లో అన్నమయ్య జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చివరి రోజైన బుధవారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో నిర్వహించిన ముగింపు సదస్సు జరిగింది. ముందుగా అన్నమయ్య విగ్రహానికి పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేశారు.
అనంతరం అతిథులకు అన్నమయ్య వంశస్థులకు సత్కారం చేసి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఆపై టీటీడీ శ్వేత డైరెక్టర్ భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన అన్నమయ్య సామాజికత అనే అంశంపై ప్రసంగించారు. అన్నమయ్య వెంకటేశ్వరుని కీర్తించటమే కాదు, పలు రకాలైనటువంటి దేవుళ్లపైన ఆయన సంకీర్తనలు రాయటమే కాదు, నాటి సమాజం ఎట్లా ఉన్నది, ఆ సమాజంలో భాష ఎట్లా ఉన్నది, ఆ సమాజంలో మనుషులు ఎట్లా ఉన్నారు, మనుషుల్లో ఎన్ని కులాలు ఉన్నాయి, ఆ కులాల మధ్యన ఎట్లా తేడాలు ఉన్నాయి, ఆ మనుషులు ఏ ఏ వృత్తుల్లో ఉన్నారు, ఏ ఏ వృత్తుల్లో ఏ రకమైనటువంటి పరికరాలు ఉపయోగించినారు, ఎటువంటి సేద్యం చేసినారు, సేద్యంలో ఎటువంటి పంటలు పండించినారు, ఆ పంటల ద్వారా ఎటువంటి తిండ్లు తిన్నారనేటువంటి అంశాలు కూడా సంకీర్తనలో రాసినటువంటి వ్యక్తి అన్నమయ్య. అన్నమయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఒక అబ్బూరం. నాకు తెలిసి ప్రపంచంలో అన్నమయ్య లాంటి సంకీర్తనాచార్యుడు మరొక్కరు లేరు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అకాడమిక్ సలహాదారు ఆచార్య పేట శ్రీనివాసులరెడ్డి, అన్నమయ్య జానపదం, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం అధిపతి డాక్టర్ యువశ్రీ అన్నమయ్య శ్రీకృష్ణ తత్వం అనే అంశాలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అన్నమాచారి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆకళ్ల విభీషణ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఇక అన్నమయ్య జయంతి ఉత్సవాల చివరి రోజైన బుధవారం సాయంత్రం అన్నమాచార్య కళామందిరంలో గాత్ర కచేరీ జరిగింది. టీటీడీ శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ వందన బృందం శ్రావ్యంగా ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తులను భక్తి తన్మయత్వంలో ఓలలాడించాయి. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి, ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమలకు తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలతో స్వామివారికి విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపం, దీపం, నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు.
ఖమ్మం జిల్లా మడుపల్లిలో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలోని స్వామివారి బొడ్రాయికి అభిషేకం చేశారు. ముందుగా పంచముఖ ఆంజనేయ స్వామివారికి నిత్యార్చనలు జరిపారు. ఆపై భక్తులు కలశాల్లో పవిత్ర జలాలను నింపుకొని గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయానికి చేరుకుని స్వామివారి బొడ్రాయికి అభిషేకం జరిపి హారతులు సమర్పించారు. భక్తులు భజనలు చేస్తూ రామవంటును సేవించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని రంగారాయుడు చెరువు వద్ద కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో పలు విశేష పూజలు జరిగాయి. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి మూలమూర్తులకు ప్రత్యేక అర్చనలు జరిపి సర్వాంగ శోభితంగా అలంకరించి హారతులు సమర్పించారు. అనంతరం భగవత్ ప్రార్థన, విశేష అర్చన, సర్వదేవతా హోమం, సుదర్శన మూలమంత్ర హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి, ఇస్సన్నపల్లి గ్రామాల మధ్యలో కొలువైన పురాతన శ్రీ కాలభైరవ స్వామివారి దేవాలయంలో వైశాఖ మాసోత్సవాలు కన్నుల పండుగ నిర్వహించారు. అర్చకులు కాలభైరవునికి నమక చమక సహిత పారాయణం, ఫల పంచామృతాలు, శుద్ధ జలాలతో అభిషేకాన్ని నిర్వహించి సింధూరం, గంధం, పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించారు. ఆపై వివిధ రకాల కూరగాయలతో కూర్చిన హారాలతో స్వామివారికి అలంకరించి ధూపదీప నైవేద్యాలు, మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. కడప జిల్లా జమ్మలమడుగులో కొలువైన నారాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా వసంతోత్సవం వేడుకగా జరిగింది. తిరుచిపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా కొలువుదీర్చి షోడశోపచారాదులతో ఆస్థానం సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయ మాడవీధుల్లో ఊరేగిస్తూ భక్తులపై అర్చకులు వసంతాలను ప్రోక్షణ చేశారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి చక్రస్నాన మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తజన రంజకంగా కొనసాగుతున్న కడప జిల్లా జమ్మలమడుగులో వేంచేసిన నారాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్కు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు ఆగమోక్తంగా చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు.
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం పట్నపల్లిలో కొలువైన శ్రీ హస్తగిరి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. కనుల పండుగ కొనసాగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడోత్సవం ధగధగాయమానంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ హస్తగిరి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సుందర మూర్తులను నవరత్న ఖచిత తిరువాభరణాలు, సుగంధ శోభిత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి విద్యుత్ దీపాలతో సిద్ధం చేసిన గరుడ వాహనంపై ఆశీనులను చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేషంగా ఆరాధనలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణలు, కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ ఆలయ వీధుల్లో అంగరంగ వైభవంగా శ్రీ హస్తగిరి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి గరుడ సేవ భక్తజన రంజకంగా సాగింది. మహాదివ్య వైభవ రథోత్సవంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి మంగళకర దర్శనంతో భక్తకోటి పరవశించింది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్న అహోబిలంలో అటవీ ప్రాంతంలో కొండపై స్వయంభూగా వేంచేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షికోత్సవాల కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గర్భాలయంలోని స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం ఉభయ దేవేరుల సమేత స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి పల్లకీపై వేంచేపు చేశారు. భక్తుల జయ జయ ధ్వనుల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా మహారథం వద్దకు తీసుకువచ్చి సంప్రదాయ కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం రథంపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి అంగరంగ వైభవంగా రథోత్సవాన్ని నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.